అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ కూడా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే అల్లు అర్జున్కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయంటూ కూడా ప్రత్యేకంగా మనం ఇదే విషయాన్ని చెప్పొచ్చు. వాస్తవానికి అల్లు అర్జున్కు వరుస షాకులు తగులుతున్నాయంటూ చెప్పుకోవచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ నివాసం మీద ఇటు ఓయూజేఏసీ నాయకులు దాడి చేశారు. ఆ దాడి ఘటన మరవక ముందే మరుసటి రోజే చికటపల్లి పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక నోటీసును సర్వ్ చేశారు. ఆ నోటీసులో భాగంగానే ఆయన ప్రజెంట్ విచారణకు హాజరైనటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఆ విచారణలో భాగంగానే నోటీస్ సర్వ్ చేశారు. ఆ నోటీసులో భాగంగానే ప్రస్తుతం ఆయన విచారణకు హాజరయ్యారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం సికింద్రాబాద్ సంగీత్ సర్కిల్ దాటి ప్రజెంట్ ప్యారడైజ్ వైపు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాహనం కదులుతూ ఉంది. అలాగే పోలీసులు ఎస్కార్ట్ నడమ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాహనం వెళ్తూ ఉంది అంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సుమారు ఎక్కడ కూడా విచారణలో భాగంగా ఎక్కడ కూడా అల్లు అర్జున్ తడబడకుండా సమాధానాలు చెప్పినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ప్రధానంగా తనకు వద్ద ఉన్నటువంటి సమాచారం, తనకు తెలిసినటువంటి సమాచారాన్ని తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులు ఎదుట అల్లు అర్జున్ పంచుకున్నారు. సో అందులో భాగంగానే వెళ్తూ ఉన్నారు. అయితే ఇక ఇదే విషయంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా పోలీసులు పదే అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. కోర్టు నిబంధనలు అలాగే బెయిల్కి సంబంధించినటువంటి నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాల్సినటువంటి అవసరం ఏర్పడిందన్నది వాస్తవానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను మాట్లాడినప్పుడే ఆయన కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్టు లెక్క. అయితే ఆయన ఎక్కడ కూడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వాస్తవానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించినటువంటి విషయాలను పదే మాట్లాడారు.